హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం రండి. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఇంజనీర్ ట్రైనీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుందాము. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మీరు ఏ వీడియోస్ని మీరు ప్రిఫర్ చేస్తున్నారో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే మీరు క్లాసెస్ వినాలనుకుంటున్నారా, లేదా నోటిఫికేషన్ వీడియోస్ వినాలనుకుంటున్నారా, లేదా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు వీడియోస్ అనేవి చూడాలనుకుంటున్నారా అనేది కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేసే దాన్ని బట్టి నాకైతే ఒక ఐడియా వస్తుంది మన ఛానల్ నుంచి మన ఫ్రెండ్స్ అనేవారు ఏ వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. వాటిని బట్టి నేను వీడియోస్ అనేవి నేను ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇక్కడ మనం పోస్ట్ డీటెయిల్స్ గమనించినట్లయితే ఇంజనీర్ ట్రైనీ సివిల్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు, అండ్ అలానే ఎలక్ట్రికల్ అండ్ అలానే మనకి మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా మనకైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఎస్టీ అండ్ అలానే ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంజనీర్ ట్రైనీ సివిల్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఫుల్ టైం బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సివిల్ స్ట్రీమ్కి సంబంధించి 65% మార్క్స్ తోటి మనం పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్కి చూసినట్లయితే సేమ్ టు సేమ్ బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ మనము ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో మనమైతే పాస్ అయ్యి ఉండాలి. సో బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది చదువు ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ, ఆ పాయింట్ గమనించండి. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 65% మార్క్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించి కూడా మనకు వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించి మనం చదువుకోవాలి. 65% తోటి మనం పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనం కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్, అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ అనేది మ్యాక్సిమం అప్పర్ ఏజ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ గేట్ ఎగ్జామినేషన్ 2022లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు గేట్ ఎగ్జామినేషన్ సివిల్కి సంబంధించి మీరు రాసి మీరు క్వాలిఫై అయినట్లయితే అందులో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ పేపర్ కోడ్స్ మనం గమనించినట్లయితే గేట్ ఎగ్జామినేషన్ 2022కి సంబంధించి సివిల్కి సంబంధించి సిఈ, ఎలక్ట్రికల్కి సంబంధించి EE, మెకానికల్కి సంబంధించి ME. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో గేట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని 75%కి ఈక్వల్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్లో మనకి వచ్చిన స్కోర్ని 10%కి ఈక్వల్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 15%కి ఈక్వల్ చేసి టోటల్ 100%కి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ శాలరీకి సంబంధించి మనం గమనించినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ శాలరీయే మనకి 50,000 ఉంటుంది ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ కలుపుకొని మనకి 70,000 దాకా మనకైతే స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఫీజ్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్ ఫీజ్ పే చేయాలి. ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అండ్ అలానే ఎక్స్ సర్వీస్మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 10 lakhs రూపీస్కి మనం అయితే అగ్రిమెంట్ రాయాలి. ఎస్టీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 7,50,000కి మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ రాయాల్సి ఉంటుంది. టైం పీరియడ్ వచ్చేటప్పటికి 3 years ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ జాబ్ వచ్చిన క్యాండిడేట్స్కి 1 year పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ట్రైనింగ్లో మన పర్ఫార్మెన్స్ అనేది సరిగా లేనట్లయితే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా లేదా తెలంగాణ నుంచి అయినా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ గేట్ ఎగ్జామినేషన్ 2022 రాసిన వారు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ అండ్ వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించి మనకి సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయండి. మనం అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మనకైతే ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అయిన www.thdc.co.inలోకి వెళ్ళి కెరియర్ సెక్షన్లో న్యూ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేస్తే ఈ జాబ్స్కి సంబంధించిన లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ పైన మనం క్లిక్ చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఎలా ప్లే చేయాలో మనకు డీటెయిల్స్ ఇచ్చారు. సో 600 రూపీస్ ఫీజ్ పే చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఈ ఫీజు అనేది ఎస్బీఐ కలెక్టర్ ద్వారాగా మనమైతే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లింక్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఫీజు పే చేయడానికి కావాల్సిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ లింక్ ద్వారాగా ఎగ్జామినేషన్ ఫీజు పే చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 13th of December 2023 నుంచి 28th of December 2023 లోపు మనము ఆన్లైన్ మోడ్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.